ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నార్కట్పల్లిలోని డోకూర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నట్లు తెలియడంతో అడ్డుకునేందుకు వెళ్లిన అభ్యర్థి అశోక్ పై దాడి చేశారు పలువురు. వీడియో రికార్డు చేస్తుండగా అతనిపై దాడికి ప్రయత్నించారు. అంతేకాదు మీడియా సిబ్బందిపై కూడా దాడికి దిగారు కాంగ్రెస్ అనుచరులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనపై దాడితో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అభ్యర్థి అశోక్. అయితే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు అశోక్. నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షన్ హాల్ పెట్టి ఫంక్షన్ హాల్ డోకూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విశేషరహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వెనకకెళ్లి గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు. మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు. మొత్తం లోపల ఇంజ్యూర్ కావడం జరిగింది. అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు. ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. పక్కనే బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునే వారు కూడా ఎవరు కనబడతలేరు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం కాని ఒక పరిస్థితి. ప్రతి ఒక్క దగ్గర డబ్బులు పంచుతున్నారు. నార్కట్పల్లిని అయితే ఘోరంగా కనీసం ఒక 200 మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణరహితంగా కొట్టడం జరిగింది. ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు. ఇంకో ఫోన్ లాక్కున్నారు. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు. మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు. కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరువైనది. జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు. ఇక్కడ ఏఎస్ఐ గారేమో కంప్లైంట్ ఇచ్చిగా వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓట్లు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు పంచుతున్నారు. పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు. ప్రతి పోలీసులకు ఇదే విధంగా జరుగుతూ ఉంది. పట్టించుకుంటే వాళ్ళు లేరు. నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన విశిక్షరహితంగా దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నార్కట్పల్లిలోని డోకూర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నట్లు తెలియడంతో అడ్డుకునేందుకు వెళ్లిన అభ్యర్థి అశోక్ పై దాడి చేశారు పలువురు. వీడియో రికార్డు చేస్తుండగా అతనిపై దాడికి ప్రయత్నించారు. అంతేకాదు మీడియా సిబ్బందిపై కూడా దాడికి దిగారు కాంగ్రెస్ అనుచరులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనపై దాడితో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అభ్యర్థి అశోక్. అయితే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు అశోక్. నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షన్ హాల్ పెట్టి ఫంక్షన్ హాల్ డోకూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విశేషరహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వెనకకెళ్లి గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు. మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు. మొత్తం లోపల ఇంజ్యూర్ కావడం జరిగింది. అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు. డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. పక్కనే బూత్ ఇండిపెండెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, అసలు మీ మీద దాడి ఎలా జరిగింది? అసలు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నట్లు మీకు సమాచారం ఎలా వచ్చింది? మేము బయటికి వెళ్ళగానే ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. అక్కడ డబ్బులు పంచుతున్న సమాచారం ఇచ్చారు. జస్ట్ పోలీస్ స్టేషన్ 200 మీటర్ల దూరంలో ఉంది. రోడ్డు యువతల పోలీస్ స్టేషన్, రోడ్డు అవతల ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ పోయి చూస్తే నిజంగానే వాస్తవంగా డబ్బులు పంచుతా ఉన్నారు. వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కున్నారు. నా ఫోన్ పగలగొట్టారు. నా పైన విచక్షణారహితంగా దాడి చేశారు. చైర్లు లేబట్టి తల మీకెళ్లి కొట్టారు.
ఆ సమయంలో మరొక ఫోన్ పగిలిపోయింది. దాంతో పాటుగా వెనకకెళ్లి కార్యకర్తలు ఎగిరెగిరి తన్నడం జరిగింది. పిడిగుద్దులు గుద్దారు. ఈపీకెళ్లి, మెడ మీదకెళ్లి, తల మీదకెళ్లి విశేషరహితంగా 10 మంది ఏకకాలంలో దాడి చేశారు. అక్కడే ఉన్నటువంటి కొంతమంది వేరే ఆ కార్యకర్తలు మరి స్టూడెంట్స్ కావచ్చు కానీ వాళ్ళు కొంచెం అడ్డుకొని మమ్మల్ని బయటికి లాక్కొచ్చారు. ఈ విధంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిస్సిగ్గుగా పోలీస్ స్టేషన్ పరిధిలోని 200 మీటర్లో డబ్బులు పంపిణీ చేస్తుంటే కూడా పోలీసులు కూడా ఎవరు పట్టించుకోలేదు. మేము కంప్లైంట్ చేసినాక కూడా సరైన స్పందన, గంట సేపటి వరకు కూడా స్పందన రాలేదు మాకి. అంటే అక్కడ డబ్బులు పంచుతున్నట్లు మీరు చూసారా? చూసాం, డబ్బులు చేశాం, వీడియో కూడా తీసే ప్రయత్నం చేసి ఆ ఫోన్ లాక్కున్నారు. ఆ ఫోన్ కూడా ఇప్పుడు కార్యకర్తల కానే ఉంది. మేము ఇష్టం, ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాం, మీరు బో పెడతారా, మీరు ఇక్కడ భోజనాలు మీరు పెడతారా, వచ్చిన వాళ్ళకి మీరు పెడతారా అంటూ డబ్బులు పంచుకుంటే ఏదని చెప్పి నువ్వు ఆడడానికి అని చెప్పేసి కార్యకర్తలు ప్రశ్నిస్తూ విశేష రహితంగా వీపు మీదకి వెళ్లి పొట్టలోకి వెళ్లి పిడిగుద్దులు గుద్దు చేశారు. ఇంకొక 5 నిమిషాలు అయితే నా పరిస్థితి చాలా తీవ్రంగా మారేది. అక్కడే మరికొంతమంది అడ్డుకొని నన్ను బయటికి లాక్కొచ్చి బయటకు పంపారు. నాతో పాటు ఉన్నటువంటి మీడియా ప్రతినిధి పైన దాడి చేయడం జరిగింది. ఆయన అంగి మొత్తం చింపారు. ఆయన కార్యకర్త వెనకంగా పరిగెట్టిస్తే 1/2 కిలోమీటర్ వరకు ఆయన వెంటబడ్డారు. పరిగెత్తి అలిసిపోయి పరిగెత్తి చివరికి 100కు కంప్లైంట్ చేశాము. చేసిన తర్వాత మాకు ఒక ½ అన్ అవర్ వరకు స్పందన కూడా రాలేదు సార్. ఇక్కడ అశోక్, అంటే దీనిపై ఎన్నికల అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇప్పుడు ఇక్కడనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాం సార్. పోలీస్ స్టేషన్ ముందే కూర్చొని నిరసన కూడా వ్యక్తం చేశాము. ఇక్కడికి అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు ఇప్పుడు వచ్చారు. కానీ ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ జరుగుతున్నా కూడా పోలీసులు గాని ఎన్నికల కమిషన్ గాని సరైన చర్యలు తీసుకోవడం విఫలమవుతుంది. ఇంతకుముందు రాత్రులు ఇంటికాడ పంపినా గానీ వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిస్సిగ్గుగా పోలీస్ స్టేషన్ దగ్గరే 100 మీటర్ల దూరంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు అందరూ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఊక కొనేసుకుంటే అయిపోద్ది కదా. మరి ఎన్నికలు దేనికోసం నిర్వహిస్తున్నారు? ఈ విధంగా ప్రలోభ పెట్టి ఓటర్లను ప్రభావంలో పెట్టి ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా ప్రజాస్వామ్యంలో దారుణమైన విషయం. నేను ప్రజాస్వామ్యం అందరూ ఖండించాలని చెప్తా ఉన్నాను. నా పైన అసలు ఎంత అంటే తీవ్రంగా కొట్టారు. ఇప్పుడు ఎన్నికలు తిరగాలి కాబట్టి బలవంతంగా తిరగాల్సిన పరిస్థితి నాకు ఉంది. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో మేము ఇప్పుడు ఉన్నాం. మాకు సెక్యూరిటీ అరేంజ్ చేయమని చెప్పాము. కంప్లైంట్ చేయడానికి గంట సేపు టైం పోతుంది. నాకు 4 గంటల వరకు టైం ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం కానీ ఇంకో 2 గంటలు పట్టొచ్చు. ఇలాంటి పరిస్థితి నెలకొంది సార్. అంటే మీ ఫిర్యాదు మీద పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారా? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాం, చర్యలు తీసుకుంటామంటున్నారు. వాళ్ళు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే ఎస్పీ వచ్చారని చెప్తున్నారు, ఏమైనా హామీ ఇచ్చారా? ఇప్పుడు అదే కలెక్టర్ కంప్లైంట్ చేయమంటే కలెక్టర్ సీసీతో మాట్లాడాము. వాళ్ళ పర్మిషన్ మేరకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఎన్ని గంటల వరకు మీకు సెక్యూరిటీ వచ్చే అవకాశం ఉంది? ఇక వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేసుకుంటే మేము పోలీస్ స్టేషన్ తిరగడం కష్టంగా ఉంది. బట్ మేము ఇక్కడ వెళ్ళిపోతున్నాం. ఇక వాళ్ళు ఏర్పాటు చేస్తారా చేయరని ఇక వాళ్ళ విచక్షణ మేరకు వదిలిపెట్టేస్తున్నాను. అంటే ఆ దాడిలో మీకు ఎంతమంది గాయాలయ్యా అశోక్? నాతో పాటు మనకు శ్రీకాంత్ రెడ్డి అనే మీడియా రిపోర్టర్ కు దాడి జరిగింది. మొత్తం నా కవరేజ్ ఏర్పాటు చేయడం కోసం షాడో టీవీ రిపోర్టర్ నాతో పాటు ఉన్నారు. ఆయన పైన దాడి చేసి ఆయన అంగి చంపేశారు. ఆయన చెప్పులు వదిలిపెట్టి పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడి ఒక చెప్పు ఊసిపోయింది, ఇంకో చెప్పు పక్కన పడిపోయింది. నన్ను కొంతమంది కార్యకర్తలు 2-3 నన్ను కాపాడి బయట తీసుకొచ్చారు. లేదంటే ఇంకా దాడి ఎక్కువ జరిగేది. అంటే దాడి చేసిన వారు సుమారు ఎంతమంది ఉన్నారు? ఆ ఫంక్షన్ హాల్లో మొత్తంగా 150 మంది వరకు ఉన్నారు. దాడి చేసిన వాళ్ళు ఒక 10 మంది కార్యకర్తలు ఉన్నారు. అంటే మొత్తం కాంగ్రెస్ నాయకులను ఆరోపిస్తున్నారా? కాంగ్రెస్ కార్యకర్తలు 100% ఎలాంటి తేడా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నార్కట్టిపల్లిలోని డోకూర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నట్లు తెలియడంతో అడ్డుకునేందుకు వెళ్లిన అభ్యర్థి అశోక్ పై దాడి చేశారు పలువురు. వీడియో రికార్డు చేస్తుండగా అతనిపై దాడికి ప్రయత్నించారు. అంతేకాదు మీడియా సిబ్బందిపై కూడా దాడికి దిగారు కాంగ్రెస్ అనుచరులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఓటర్లకు సంబంధించి పట్టభద్రుల ఓటర్లకు సంబంధించి డబ్బుల పంపిణీ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్నటువంటి స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ ఏదైతే నార్కట్పల్లిలో ఉన్నటువంటి ఓ ఫంక్షన్ హాల్లో డబ్బులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో ఆయన అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే దానికి సంబంధించి తన సెల్ ఫోన్లో ఆయన చిత్రీకరిస్తున్న క్రమంలో ఆయన పైన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఆయనను విపరీతంగా కొట్టడం, ఆయన దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది మీడియా సంబంధించిన వారు కూడా దాన్ని
చిత్రీకరిస్తున్న క్రమంలో వారిపైన కూడా దాడులు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ విషయానికి సంబంధించి అశోక్ కుమార్ నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా అక్కడ పోలీసులు కూడా సరైన విధంగా స్పందించలేదనే కారణంతో ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి జిల్లా ఎస్పీకి సమాచారం అందించడంతో ఎస్పీ ఏదైతే దాడి జరిగినటువంటి స్వతంత్ర అభ్యర్థితో మాట్లాడి భద్రత కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అయితే ఉదయం 10 గంటల వరకు, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 11.34% పోలింగ్ అయితే నమోదైంది. ఈ ఓటర్లు మాత్రం ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం 4,63,839 మంది ఓటర్లు మొత్తం 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి 605 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే ప్రత్యేక టీంలతోటి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ పర్యవేక్షణకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందించడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో వచ్చేటువంటి పోలింగ్ సరళికి సంబంధించి కూడా సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి సరళిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లకు కూడా అవగాహన కల్పించడంతో పాటు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోస్టర్లను కూడా ఏర్పాటు చేసి ఓటు వేసే విధానానికి సంబంధించి కూడా వారికి అవగాహన కలిగే విధంగా కూడా పోలింగ్ బూత్ సమీపంలో ఏదైతే పోలింగ్ బూత్ వద్దనే ఈ పోస్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏదైతే విజువల్లో చూడొచ్చు ఈ ఓటు వేసే విధానానికి సంబంధించి కూడా ఎలా వేయాలి, ఎలా వేస్తే ఓటు చెల్లుబాటు అవుతుందనే విషయాన్ని కూడా మొత్తం ఒక డిస్ప్లే లాగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మొదటగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన తర్వాత వారి వద్ద సెల్ ఫోన్ కానీ పెన్ను కానీ ముందే స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే ఈ ఏదైతే పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఇచ్చేటువంటి పెన్ను ద్వారానే ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఓటును వేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. మరోవైపు ఈ పోలింగ్ సరళికి సంబంధించి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఎప్పటికప్పుడు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతోటి మాట్లాడుతూ పర్యవేక్షణ చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రశాంతంగా జరిగే విధంగా కూడా 144 సెక్షన్ విధించడంతో పాటు 5 పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మొబైల్ టీంలతో పాటు మొబైల్ టీంలు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలకు వద్ద కూడా వచ్చి పోలింగ్ సరళిని కూడా పరిశీలించడంతో పాటు పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ కూడా పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అయితే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ ఏదైతే ఓటర్లకు సంబంధించి డబ్బుల పంపిణీ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పి మిగతా పార్టీ వారు ఆరోపించడంతో పాటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ అడ్డుకునే ప్రయత్నంలో ఆయనపై దాడి జరిగిన ఒక్క సంఘటన తప్ప మిగతా పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ప్రశాంతంగానైతే పోలింగ్ కొనసాగుతుంది. రెండు అశోక్ గారు కోఆపరేట్ చేయాలి.